యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులే. హల్లెలూయా. నిజంగా ఒకసారి మీరు ఆలోచించండి, దేవుని యందు భయభక్తులు అంటే ఏంటి పాస్టర్ గారు అన్న? దేవుని యందు భయభక్తులు అంటే ఏంటి, ఎలా అని మీరు నన్ను అడిగితే పూర్తి వివరం చాలా విషయాలు చెప్పొచ్చు, కానీ 4 మాటలు ఊరికే మీకు జ్ఞాపకం చేస్తాను. ఏమిటంటే, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు లక్షణం ఏమిటంటే, ఆయన ఆజ్ఞలకు లోబడే మనిషిగా ఉంటాడు. దేవుని యొక్క వాక్యపు ఆజ్ఞలకు లోబడే మనిషిగా ఉంటాడు. చూడండి, ఒక కుటుంబం బైబిల్లో మీకు కనిపిస్తుంది. అబ్రహాము దేవునికి లోబడిపోయాడట. ఆయన దేవునికి లోబడడం చూసిన తన భార్య అబ్రహాముకు లోబడింది. ఈ తల్లిదండ్రులు లోబడే తత్వం ఉన్నటువంటి మనస్సు కలిగినటువంటి వారని చూసిన కొడుకు ఇస్సాకు తల్లిదండ్రులకు లోబడిపోయాడు. అంటే టోటల్గా ఈ కుటుంబం పేరు ఏమిటంటే లోబడే కుటుంబం అని చెప్పాలి. చాలామంది లోబడరు, దేవునికి లోబడరు, భార్య అయితే భర్తకి లోబడదు, పిల్లలైతే తల్లిదండ్రులకు కూడా లోబడరు. చాలా దారుణం ఇది. భయభక్తులు కలిగిన వారు లోబడే మనస్తత్వం కలిగి ఉంటారు. మీరు ఎక్కడైనా ఒక యజమానుడి దగ్గర పనిచేసేటప్పుడు లోబడే తత్వం ఎవరిలో ఉంటుందో వారిని ఎప్పుడైనా సరే పైకి తీస్తాడు ఆ యజమానుడు కూడా. మీరు కావాలంటే చూడండి, లోబడాలి. లోబడడం కాస్త కష్టంగా అనిపించవచ్చు, కాస్త ఇబ్బందిగా అనిపించవచ్చు, కానీ లోబడే మనసుంటే మాత్రం నువ్వు పైకి వస్తావు. లోబడే మనస్సు ఒకటైతే, 2 ఆయన ఆజ్ఞలు, అదే చెప్పాను, ఆజ్ఞలకు లోబడే మనసు ఉంటుంది. 2 ఆయనను ప్రేమించే మనసు ఉంటుంది. ఎవరిని? భయభక్తులు కలిగిన వాడి యొక్క లక్షణం ఏమిటంటే దేవుణ్ణి ప్రేమిస్తాడు. ఇక దేవుని తర్వాతే ఏదైనా అతని జీవితంలో. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు దేవుని ఆజ్ఞలకు లోబడడమే కాదు, దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా ఉంటాడు. దేవుణ్ణి ప్రేమించే వారిని దేవుడు ఏం చేస్తాడు? ద్వేషిస్తాడా? దేవుడు కూడా ప్రేమిస్తాడు. దేవుడే ఒక మనుషుడిని ప్రేమిస్తే ఆ మనిషి జీవితం ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. నేను యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన కలిగే లాభాలు, ఆశీర్వాదాలు తర్వాత ఒక 6 విషయాలు చెబుతున్నాను నేను. భయభక్తులు అంటే ఎలా ఉంటుందో చెబుతున్నాను నేను. ఈరోజు ఆదివారం. దేవుణ్ణి ప్రేమించేటువంటి వాడు ఒక 10,000 రూపాయలు ఈరోజు నీకు పని ఉందయ్యా అంటే దాన్ని కోరతాడా, దీన్ని కోరతాడా? చెప్పాలి. 10,000 రూపాయలు నీకు ఈరోజు లాభం వస్తుందంటే ఎటు వెళ్తావు? చర్చికా? 10,000 రూపాయల లాభానికా? ఇదిగో అన్న, నేను 10,000 రూపాయలు నాకు ఈరోజు వచ్చినా నేను చర్చికే వస్తానన్నటువంటి వారు చేతులు ఎత్తండి. రియల్గా అబద్ధం ఆడకుండా ఎత్తాలి, అలా చేతులు ఎత్తాలి. మరి మధ్యలో మీరు ఎందుకు ఆగుతున్నారు? నెలకొక్కసారి ఎందుకు టార్గెట్ పెట్టారు? కొంతమంది నెలకొక్కసారే వస్తున్నారు అని నేను వింటున్నా. మీ ఆయన రావట్లేదేంటి తల్లి అంటే, అన్నయ్య ఆయన నెలకొక్కసారి వస్తాడన్నయ్య, నేనేమో వారం వారం వస్తానన్నయ్య. అగ్రిమెంట్ చేసుకున్నారు అలాగూ? నువ్వు నెలరా, నేనేమో వారం వారం వెళ్తానని చేసుకున్నారా? చాలామంది ఇక్కడ దాకా వచ్చి భార్యను దించేసి అటు నుంచి అటు వెళ్ళిపోతున్నాడు. ప్రియులారా, మీరు గమనించండి. దేవుని ప్రేమ మీకు తెలిస్తే, ఆయన త్యాగం మీకు అర్థమైతే, ఆయన ఎంతగా ప్రేమిస్తాడో, ఆయన ప్రేమ వలన మనకు వచ్చే ప్రతిఫలం ఏమిటో మీరు ఇంత
కనీసం ఒక రవ్వంత మీకు తెలిసిన దేవునికే ముందు ప్రాధాన్యత ఇస్తారు. అదే భయభక్తులు కలిగిన వాని యొక్క లక్షణం. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించేటువంటి వారు దేవునికి వ్యతిరేకమైన అన్ని విడిచిపెట్టేస్తాడు కదా. ఇంకొక మాట చెప్పనా? హల్లెలూయా. ఇంకా చెప్పాలి అంటే దేవుణ్ణి ప్రేమించేటువంటి వాడు ఆయనకి లోతైన గౌరవాన్ని ఇస్తాడు. ఇది అర్థమైందా? స్తోత్రం చెప్పాలి. లోతైన గౌరవం అంటే ఎలా చెప్పాలి మీకు? గౌరవం ఇవ్వడం, ప్రేమించడం వేరు, గౌరవించడము వేరు. ఆయన్ను మనం గౌరవిస్తే ఆయనకి వ్యతిరేకంగా మనం ఎక్కడ కూడా తప్పు చేయలేం. ఆయన మనతో ఉంటాడు కదా, ఆయన మనలోనే ఉంటాడు కదా, సదాకాలము నేను మీతో ఉంటాను అంటాడు కదా. ఆయన మనం గౌరవిస్తాం, ఆయన మాటకు గౌరవిస్తాం, ఆయన సహవాసాన్ని గౌరవిస్తాం, ఆయన దినాన్ని గౌరవిస్తాం. ఈరోజు ఆయన రోజే కదా. ఆయనకు లోతైన గౌరవ మర్యాదలు ఆయనకి ఇస్తాం. అదే భయభక్తులు కలిగిన వారి యొక్క లక్షణం. దినం లేచిన వెంటనే ఆయన్ని గౌరవిస్తే లేచి మోకరించి ప్రార్థన చేసుకుంటాం, ఆయన గౌరవిస్తే బైబిల్ చదువుకుంటాం, దినము ఆయనతోనే ప్రారంభిస్తాం. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. ఎందుకంటే మనం ఆయనతో ఉన్నాం, ఆయన పాదాల దగ్గర ఉన్నాం, ఆయన గౌరవించాలి. ఈరోజు ప్రార్థన చేసుకోకపోతే దేవుడు చంపేయడు. ఈరోజు బైబిల్ చదవకపోతే నిన్ను దేవుడు చంపేయడు. కాకపోతే నీవు దేవుని మీద ఉన్న గౌరవం, దేవుని మీద ఉన్న ఆసక్తి, దేవుని మీద ఉన్నటువంటి అభిమానం, ప్రేమ తగ్గుతూ వస్తుందన్నమాట. అది రాను ఎలా అయిపోయిందంటే, నిజంగా చెప్పాలంటే దేవుణ్ణి నిర్లక్ష్యం చేయటం వలన అది నీకు శాపంగా మారిపోయే ప్రమాదం ఉంటుంది. ఎవడు శాపగ్రస్తుడు అంటే, యెహోవా కార్యములను అశ్రద్ధ చేయువాడే శాపగ్రస్తుడని బైబిల్ చెబుతుంది. దేవుని కార్యాలను అశ్రద్ధ చేయటం వలన వచ్చే దరిద్రము, శాపము అదే. ఇక మీలో చాలామంది అనుకోవచ్చు, అన్నా నేను దేవుణ్ణి ఎంతగానో మరి ఆరాధిస్తాను, నా చిన్నప్పటి నుంచి ప్రభువే నాకు, నా జీవితంలో ఏదో ఒక దేవుడు లేడు అని నువ్వు అనుకోవచ్చు. కానీ నువ్వు దేవునికి ఎంత శ్రద్ధ కలిగి ఆరాధిస్తున్నావు అనే దాని మీద నీ ఆశీర్వాదం ఉంటుంది. చూడండి, కొంతమంది శ్రద్ధ ఉంటే, ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్, ఆరాధన అయిపోయిన తర్వాత ఈ టయానికి వచ్చే ఆరాధన అయిపోయింది అనే సంగతి వాళ్ళకి తెలుసు కదా. తెలుసా తెలీదా? తెలుసు. మరి ఇప్పుడు రావడానికి కారణం అశ్రద్ధే కదండి. శ్రద్ధ ఉంటే ట్రైన్ స్టేషన్లోకి రాకతోలకే వెళ్తాం, అవును కదా. ట్రైన్ మన కొరకు ఆగదు, లేదు ఇంకొకటి మన కొరకు ఆగదు, ఏ ఫ్లైట్ మన కొరకు ఆగదు, చివరికి బస్సు కూడా ఆగదు మన కొరకు. కానీ మనం దానికి ముందుగానే వెళ్ళిపోతాం, ఎందుకంటే శ్రద్ధ చూపిస్తాం. కానీ ఇప్పుడు అశ్రద్ధ కలిగి ఉండడానికి ఇది నిదర్శనం కాదంటారా? ఇది ఒక నిదర్శనమే. అందుకని నేను మీకు అందరికీ మనవి చేసేది ఏమిటంటే, దేవుని కార్యాలను మీరు అశ్రద్ధ చెయ్యొద్దు. అదే శాపానికి మనకి దారి తీస్తుంది. అందుకని శ్రద్ధ కలిగి ఉండండి. ఇది అసలు వాస్తవంగా భయభక్తులు కలిగి ఉన్నాడు అనడానికి ఒక నిదర్శనం.